గుడ్ మార్నింగ్, ప్రైజ్ అలాట్, శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తన 37 అధ్యాయము 17 వచనంలోని మొదటి భాగము. భక్తిహీనుల బాహువులు విరువబడును. బాహువులు అంటే భక్తిహీనులు కలిగియుండు బలము లేదా వారి ఆయుధాలు, వారి యుద్ధోపకరణాలు, వారి యొక్క కొమ్ము. ఇవి ఏవైతే భక్తిహీనులు కలిగి ఉన్నారో అవి విరవబడును. ఈ భక్తిహీనుల బాహువులు దేవుని వైపుకు ఎత్తబడినవి, నీతిమంతుల మీదకు ఎత్తబడినవి. భక్తిహీనులు వారి బాహువులను బట్టి అతిశయించుదురు. వారి బాహువులు నీతిమంతులను అవమానపరుచును. దేవుని ఆలోచనలకు విరుద్ధమైన ఈ భక్తిహీనుల బాహువులు దేవునిచే విరవబడును. భక్తిహీనుల బాహువులు అనబడిన వారి బలము దుష్కార్యములు చేయును. దేవుని యొక్క ఉపదేశమునకు లోబడకుండా దేవుని చిత్తానుసారము కాని తన మార్గమున వర్ధిల్లుచున్నందున నీతిమంతులు వ్యసన పడుటకును మత్సర పడుటకును ఈ భక్తిహీనుల యొక్క యుద్ధోపకరణాలైన ఈ బాహువులు దేవుడు విరువును. కోపముతో ఆగ్రహముతోనూ నీతిమంతులకు కీడు చేయు ఈ భక్తిహీనుల బాహువులు దేవునిచే విరవబడినందున వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారి బాహువులు ఇక కనబడవు. భక్తిహీనులు కోపము, పండ్లు కొరుకుటయు దురాలోచనలతో నీతిమంతులపై వారి బాహువులతో లేచుటయు, భక్తిహీనుల బాహువులతో వారు చేయు బహు అసహ్యమును కలిగించు పనులు దేవుడు చూచి దీనులను దరిద్రులను పడద్రోయుటకై ఉపయోగించు ఈ భక్తిహీనుల బాహువులను దేవుడు విరిచి తునాతునకులు చేయును. భక్తిహీనులు ఈ బాహువులతోనే నీతిమంతులపై కత్తి దూసిద్ది, విల్లు ఎక్కుపెట్టిద్ది. దేవుడు హెచ్చరించినను వెనకకు తీసుకొనకుండా దేవుని మాటను ధిక్కరించిన ఈ బాహువులు దేవుడు చూచి విరిచివేయును. దేవుడు ఆజ్ఞాపించాడు, నాకు విరోధముగా రూపించుబడు ఏ ఆయుధమును వర్ధిల్లదు అని. సాతాను నీతిమంతులపై ఎత్తు బాహువులు లేదా యుద్ధోపకరణాలు అవి ఎంత బలము గలవైనను వర్ధిల్లవు. దేవుని ఎదుట ఏ పాటివి ఇవి ఆయనకు అసాధ్యమైనవా? దేవుని యొక్క సామర్థ్యముచే ఇవి విరవబడును. తప్పిపోయిన గార్ధబములను వెతుక్కుంటూ అరణ్యములో తిరుగుతున్న సౌలును దేవుడు చూచి తన ప్రజలైన ఇశ్రాయేలీలపై రాజుగా అభిషేకించాడు. అయితే ఈ సౌలు భక్తిహీనుడై దేవుని మాట వినకపోవుట, అవిధేయత అను బాహువులు మరియు అసూయ గర్వముతో నింపుకొనిన పగ, కక్ష, కోపములనే బాహువులు దావీదు మీదకు ఎత్తాడు. ఈ విధముగా దేవుని యొక్క అభిషేకమును కోల్పోయి సౌలు 40 సంవత్సరాలు దేవుని ప్రజలపై రాజుగా ఉండి తన భక్తిహీనతపు బాహువులను వెనకకు తీసుకొనకపోవుటను దేవుడు చూచి ఇక కొంతకాలానికి భక్తిహీనుడైన సౌలు బాహువులు విరవబడగా యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు సౌలు కుటుంబీకులను వెదుకునంతటి పరిస్థితి ఏర్పడింది రాజైన సౌలు కుటుంబానికి. ఇది వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించనను వారు కనబడకపోవుదురు అన్న విధమైన పరిస్థితి ఏర్పడిందంటే దేవుడు సౌలు యొక్క బాహువులు విరుచుట వలనే నేను రాజును, నేను చేసేదే న్యాయము, నేను చెప్పేదే శాసనము అని వెర్రవీగి జీవించిన సౌలు యొక్క బాహువులు ఏమయ్యాయి? ఓ భక్తిహీనులారా, మీ బాహువులు సౌలు బాహువుల కన్నా గొప్పవా? ఒకవేళ అవి ఎంత గొప్పవైనను దేవుడు మాట్లాడుచున్నాడు, భక్తిహీనుల బాహువులు విరవబడును అని. దేవుడు హెచ్చరిక అయిన ఈ మాటలు ప్రకటించుచుండగా వినుచున్న భక్తిహీనులు నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టా కట్టుకొనినట్లును రాజు తన సింహాసనము మీద నుండి దిగి తన వస్త్రములను తీసివేసి గోనె పట్టా కట్టు
హత్తుకొని బూడిదలో కూర్చుండునట్లుగా తమ చెడు నడతలను మానుకొని వారి బాహువులను వారే విరుచుకొని పశ్చాత్తాపడితే వారికి ఎంతో మేలు. పశ్చాత్తాప్తులై రండి, ప్రభువు పాదాల యొద్దకు మీ బాహువులను విరగగొట్టి వాటిని దూరంగా పారవేసి రండి. కనికర పూర్ణుడు నినివే పట్టణ వాసులపై కనికరం చూపినట్లు మీ ఎడల తన వాత్సల్యపు దయను చూపునుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. మీకు విరోధముగా రూపించబడేటటువంటి ఏదైనను స్వామి అది వర్ధిల్లదు ప్రభువా. అవును స్వామి, దేవా, భక్తిహీనుల బాహువులు విరవబడునట్లును తండ్రి మీ ఎడల ప్రభువా మేము విశ్వాసం కలవారమై జీవించటానికి మీరు మాకు ఉపదేశించుతున్నందుకే వందనాలు. వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఈ రోజు మా జీవితాలలో మీ చిత్తమునే జరిగించమని, మీ చిత్తమును ఎరిగి మేము జీవించినట్లుగా సహాయము చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామమునికే ఆరోపిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.